తమిళనాడు పోలీసు వ్యవస్థపై మాయని మచ్చలా మిగిలిన సాతానుకులం తండ్రి కొడుకుల హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఖాకీల అరాచకానికి బలైన జయరాజ్ బెనిక్స్ కుటుంబానికి మదురై జిల్లా కోర్టు ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది. తూత్తుకుడి జిల్లా సాతాంకులంలో కరోనా లాక్డౌన్ సమయంలో మొబైల్ షాపు నడుపుకుంటున్న జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్లు కేవలం 10 నిమిషాలు అదనంగా షాపు తెరిచారు. ఆ కారణంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అది కేవలం అరెస్ట్ మాత్రమే కాదు, వారి పాలిట మరణ శాసనమవుతుందని ఎవరూ ఊహించలేదు. తండ్రి కొడుకుల్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన తర్వాత పోలీసులు మృగాల్లా ప్రవర్తించారు. తండ్రి కొడుకును రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. వారి ప్రైవేటు భాగాల్లో లాఠీలు జొప్పించి దారుణంగా కొట్టారు. గాయాలతో రక్తమోడుతున్నా కనికరం లేకుండా జైలుకు తరలించారు. తీవ్ర గాయాల కారణంగా జూన్ 22న బెనిక్స్, మరుసటి రోజు జూన్ 23న జయరాజ్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి తమ మొబైల్ యాక్సెసరీస్ దుకాణాన్ని తెరిచి ఉంచారనే ఆరోపణలపై జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్లను 2020 జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. సాతాంకులం పోలీస్ స్టేషన్ లోపల వారిని నిరంతరంగా హింసించారని, ఈ క్రమంలో బలమైన దెబ్బలు, తీవ్ర రక్తస్రావంతో సహా అనేక తీవ్రమైన గాయాల పాలయ్యారని దర్యాప్తు అధికారులు తర్వాత నిర్ధారించారు. 6 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం తీర్పు వెలువరిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ముత్తుకుమారన్, వ్యాపారి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ మరణాల కేసులో నిందితులైన 9 మందిని హత్య, సంబంధిత నేరాలపై దోషులుగా నిర్ధారించారు. అలాగే కస్టడీలో చిత్రహింసలు ముందుగా ప్లాన్ చేసుకుని రాత్రంతా కొనసాగించారన్న సిబిఐ వాదనను కోర్టు ఆమోదించింది. అందువల్ల వీరికి గరిష్ట శిక్ష విధించడం సముచితమని పేర్కొంది. శిక్ష పడిన వారిలో ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు పి రఘు గణేష్, కె బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ మురుగన్, ఏ సమదురై, కానిస్టేబుల్ ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్, ఎస్ వేలుముత్తు ఉన్నారు. 10వ నిందితుడైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై విచారణ సమయంలో కరోనాతో చనిపోయారు. ఈ ఉదంతం బయటకు రావడంతో తమిళనాడు అట్టుడికిపోయింది. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ హ్యాష్ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. పోలీసుల తీరుపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఒత్తిడితో అప్పటి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ జడ్జి సంచలన తీర్పునిచ్చారు. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ తీర్పు నిరూపించింది. మృతుల కుటుంబ సభ్యులు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నేరం చేసి తప్పించుకోలేరని ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఇది జయరాజ్, బెనిక్స్ ఆత్మలకు చేకూరిన నిజమైన శాంతిగా సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.